కర్నూలు జిల్లా శ్రేయ ఇన్ఫ్రా మార్కెటింగ్ కంపెనీ అధిక లాభాల పేరుతో ఘరానా మోసానికి పాల్పడింది. దానికి సంబంధించిన బ్రేకింగ్ అప్డేట్ చూస్తున్నాం. అధిక వడ్డీకి ఆశపడిన కస్టమర్స్ డబ్బు మొత్తాన్ని డిపాజిట్ చేసేశారు. వీరే కాకుండా కర్నూలు జిల్లా వ్యాప్తంగా దాదాపు 100 కోట్లు, దేశవ్యాప్తంగా 270 కోట్లు వసూలు చేసినట్లుగా ఆరోపణలు వచ్చాయి. లక్షకు 1,80,000 చెల్లిస్తామని నమ్మించిన కంపెనీ మొదట్లో క్రమంగా చెల్లించింది కూడా. 2024 ఎన్నికల సమయం నుంచే కంపెనీ రాను రాను నగదు చెల్లింపులను ఆపివేసింది. శ్రేయ ఇన్ఫ్రా కంపెనీ వివిధ గ్రామాల నుంచి 500 నుంచి 1000 రూపాయల డిపాజిట్లు పొందింది. ఈ కంపెనీ అయితే కంపెనీ బాధితుడు వెంకట సుబ్బారెడ్డి గత ఏడాది నవంబర్ 22న సంస్థ చైర్మన్ పలువురిపై కర్నూలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తెచ్చుకొని తినాలా చూసినాము మేము. ఏదో కొంచెం తిందాం అంటే ఈ గాలికి ఇడిచిపెట్టి డబ్బులు ఎవరినో నమ్మి పాపడ ఏర్పడి తెచ్చుకొని మళ్ళీ తింటే అప్పుడు అర్థమవుతుంది లోకానికి. ఒక 3 ఏళ్ళు 4 ఏళ్ళు వస్తే దేవుడు చూస్తే అప్పుడు అవంతా ఐకమత్యంగా అమ్మలు తాగుతారు. అంతేనా? ఏమన్నా చెప్పాలా? డబ్బులు వేసే కొద్దీ నూనె కాయ కొద్దీ బజ్జీలు వేసుకొని తిన్నారు తల్లులు పిల్లలు. నేనేం కట్టలేను. కొడుకు 10 లక్షలు కట్టినాడు. వస్తాయి అంటారు, వస్తున్నాడు తిండులే. 2-3 సార్లు కట్టినాడు. వచ్చినాయి కొంత వేసుకున్నారు. 70 కోట్లు పోయినట్టుంటే ఊరు వినా పెట్టి కూడా పోయి బొర్రల బట్టలు వేసినారు. డబ్బులు బ్యాంక్ బొర్రల బట్టల సొమ్ము ఆడోళ్ళ పుస్తకొట్టు తప్ప మొత్తం కాడాలు పట్టీలు ఇది లేదనుకుండా మొత్తం తీసుకుపోయి దాంట్లో వేసినారు. ఉండరు ఈ ఊళ్ళో కర్నూలు మొత్తం పాకిపోయింది. ఇక్కడ మిర్తూరు దాకా వచ్చినా నేను. మిర్తూరు దాకా కూడా పాకిపోయింది. అక్కడ వచ్చినాయి అంటున్నారు. అబ్బా చేసిన వాళ్ళకి అమ్మ వచ్చినాయి, కొన్ని ఇరకపోయినాయి అంటున్నారు. కర్నూలు జిల్లా శ్రేయ ఇన్ఫ్రా మార్కెటింగ్ కంపెనీ చేసిన ఈ మోసానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీరామ్ అందిస్తారు. శ్రీరామ్, చెప్పండి, అక్కడ బాధితులు ఏమంటున్నారు? ఇక ఆల్రెడీ కేసు కూడా నమోదైనట్టు తెలుస్తోంది. పోలీసులు ఏమంటున్నారు? శ్రేయస్ ఇన్ఫ్రా కంపెనీ పేరిట దేశవ్యాప్తంగా దాదాపుగా 300 కోట్ల ఫ్రాడ్ జరిగిందని చాలా ఆలస్యంగా ఘటన వెలుగులోకి వచ్చింది. కర్నూలు జిల్లాలో ఉండే కర్నూలు మండల సమీప గ్రామాలు ఏవైతే ఉన్నాయో దాదాపు 10 గ్రామాల ప్రజలు అధిక వడ్డీ ఆశ నెపంతోనే వీళ్ళంతా దాదాపుగా 1,00,000 డిపాజిట్ చేస్తే 1,80,000 వస్తుందని వారు చెప్తున్నటువంటి పరిస్థితి. కొంతమంది గ్రామస్తులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. మనం చెప్పండి, ఈ శ్రేయస్ ఇన్ఫ్రా కంపెనీ వారు మీ గ్రామస్తులకు ఎలా పరిచయం ఏర్పడింది, ఎలా పెట్టుబడులు పెట్టేవారు? కట్టినా మేమైతే కట్టిన డబ్బులు కట్టిన వాళ్ళు ఉన్నారు చెప్తారు కదా. అంటే మా ఊరు అయితే జరుగుతుంది. ఎంతో కమిషన్ మాకు తెలియదు, ఎంత వస్తుందో తెలియదు. మాకైతే డబ్బులు పడే అంటుంది నెలకి. ఇంకా అప్పులు తెచ్చి కూడా వేసినారు చాలా మంది. ఇల్లు కూడా పెట్టినారు, కొంతమంది ఇల్లు కూడా పెట్టి కూడా ఇచ్చినారు. కొందరు బాగా నడిచింది, కొందరు 3 ఏళ్ళు బాగా నడిచింది. 2 సంవత్సరాలు పెండింగ్ పడి ఇంకా పడలే అంటున్నారు సార్. మరి కొంతమంది ఉన్నారు, వారితో మాట్లాడదాం. అన్న చెప్పండి, మెయిన్గా మీ గ్రామంలో ఒక ఆర్మీ ఉద్యోగి ద్వారానే ఇదంతా పరిచయం ఏర్పడింది అంటున్నారు. ఎవరు అసలు ఏంటి ఈ మధ్యకాలంలో ఈ అమౌంట్ పడకపోవడం కారణం చేత మీ గ్రామంలో పెద్ద చర్చ జరుగుతుంది. గ్రామస్తులు ఏమనుకుంటారు? ఏమనుకుంటారు సార్? వేసినారు రాలే అనుకుంటున్నారు. రాలే అనుకుంటున్నారు సార్. అంతే. ఇంకా ఆ ఆర్మీ పిల్లోడే తెచ్చినది అయితే అది వ్యాపారం. ఇంకా ఆర్మీ పిల్లోడు వస్తాయిలే అంటారు కానీ రాలేదు సార్. అంతే, అది కథ. మీరు ఎన్ని లక్షలు పెట్టుబడి పెట్టడం జరిగింది? ఎంతవరకు మీకు స్టార్టింగ్లో ఏదన్నా అమౌంట్ రావడం జరిగిందా? 1,00,000 చేస్తే 12,000 వడ్డీ అన్నారు సార్. అంతవరకు నాకు చదువు రాదు. 1,00,000 చేస్తే 12,000 వస్తాయి అన్నారు. అంతే. అంటే ఎలా నమ్మారు మీరు? 1,00,000 రూపాయలకి 12 రూపాయలు వడ్డీ వస్తుందంటే ఎలా నమ్మారు? కానీ చూసి ఒకరు వచ్చేది ఒకరు చూసినారు, ఒకరు వచ్చేది చూసి ఒకరు అనుకొని వేసినారు సార్. నువ్వు వేసినావు సార్, నేను నీతో పాటు ఆయనకు వస్తున్నాయి కానీ నేను వేసినా. అంటే మీ రాష్ట్రంలో మీ తడకనపల్లె గ్రామం పేరు చెప్తే పాలకోవకు చాలా ఫేమస్. అలాంటి గ్రామాన్ని ఈ ఇన్ఫ్రా కంపెనీ వారు ఎలా క్యాచ్ చేసుకున్నారు? వాళ్ళు ఇంకా డబ్బులు చూసి మా ఊరు పిల్లోడు కదా ఆయన, మహేష్ అన్న పిల్లోడు, ఆయన గురించి ఆయన నమ్మకమైన ఇంకా గుడ్లు కదా చేను కట్ట పోయినా అట్ట పోయినాయి.
ఏమంటున్నారు మీ ఊర్లో ఉండే ఏజెంట్స్ ఏమంటున్నారు? అంటే అక్కడ ఉన్నటువంటి ఆ సంస్థ వారు ఏమంటున్నారంట? మాట్లాడడం ఏదైనా జరిగిందా? వస్తాయి అంటున్నారు. మన 15వ తారీఖే రావాలన్నారు కానీ రాలే. మళ్ళీ టైం పట్టింది, 2 నెలలు 3 నెలలు అప్పుడు వస్తాయి అంటారు. అది చెప్పడం కారణం. అదే సార్. అంటే ఓవరాల్గా మీ ఊర్లో ఎన్ని ఇండ్లు ఉంటాయి? ప్రతి ఇంటి నుండి ఖచ్చితంగా అందులో ఇన్వెస్ట్ చేశారని చెప్తా ఉన్నారు. చేసినారు సార్ దండిగా. ఊర్లో అంతా ఊరి పైన 70 పైసలు వేసింటారు, 30 పైసలు తప్పితే 70 పైసలు కన్ఫర్మ్ వేసినారు. ఎవరు చెప్పిన కాడికి ఆయన పెద్ద ఏజెంట్. అయితే మరి కొంతమంది గ్రామస్తులు ఉన్నారు. పెద్దయినా చెప్పండి, మీరు అంటే మీ కుమారుడు దాదాపు 10 లక్షలు పెట్టుబడి పెట్టారని చెప్తా ఉన్నారు. ఏంటి అసలు 10 లక్షలకి ఎంత అమౌంట్ మీకు రావడం జరిగింది? ఏం జరుగుతా ఉంది? మనకు తెలియదు సార్, వేసినది తెలుసు. ఆయన అమౌంట్ వచ్చేది తీసుకుని నేను చూసేది. వేసిన వాళ్ళు అయితే వాళ్ళకు లావాదేవాలు తెలుసు. మేము ఊగా ఇనుకుంటూ ఉండే తొల్లమేడ మీరు వచ్చినారు, ఇనుకుంటూ ఉండే తొల్లమే. వేసిన వాళ్ళు లావాదేవాలు తెచ్చా ఏ నెలకి ఎంత పడుతున్నాయి అని వాళ్ళకి తెలుసు. మేము ఊక ఇనుకుంటా 10 మంది చెప్పిన మాట ఇనుకుంటా ఇలా కూర్చున్నారు. అయితే మరి కొంతమంది ఇదే గ్రామానికి చెందిన వారు ఇన్వెస్ట్ చేసినటువంటి వారు ఉన్నారు. అన్న చెప్పండి, మీరు మొత్తం ఎంత పెట్టుబడి పెట్టారు? ఎంత అమౌంట్ మీకు రావడం? 9 లక్షలు వేసిన సార్ మేము. 9 లక్షల్లో ఒక 10 నెలలు వచ్చినాయి. 4 లక్షలవి 4 లక్షలు 10 లక్షలు అది ఇంకా వడ్డీ అసలు వచ్చినారు. నాకు ఆశ స్టెప్ బై స్టెప్ ఈ ఫంక్షన్ హాల్లో పెట్టేది, అలా చికెన్ బిర్యానీ పెట్టేది, అట్టా కుక్కకి ఎంక వేస్తే కుక్కలు ఎమ్మడిపోయినట్ట జనాలట ఫార్వర్డ్ అయినారు. నువ్వు ఊకుండా అరసాగారు మీరు. ఇంతవరకు అదే కంపెనీ జరిగింటే యాలకలకు ఊరినే అమ్మిస్తారు, కొంపలకు కూత పెడతారు, తప్పితే పెళ్ళాలను కూడా అమ్ముతారు. వాటి వరకు జరుగు అనమాట. ఊరికే కాదు, అవేకులని చేర్చడం తప్పు కదా. ఏజెంట్లు గుద్దల మండుతుంది. ఎట్లా నమ్మినారు పెద్ద మీరు? ఒక వ్యవసాయం వ్యక్తులు ఎలా నమ్మారు అసలు? ఇది అమౌంట్ పడుతుంది, ఇదో వడ్డీకి ఆశపడితే మొదలైపోతుంది అన్నట్ట. మొదలైపోయా వడ్డీకి ఆశపడితే ఈ కుక్కలం మేము కుక్కలమయ్యి వేసినాం. దానిలో జారుకుని కుక్కకి ఎంక చేస్తుంటే అలవాటు అయింది. అది ఫంక్షన్ల కట్ట మనసులో ఓపారి, ఆడ ఓసారి ఈడ ఓసారి. అంటే ఆ సంస్థ ఎండి మధ్యప్రదేశ్ లక్నోలో వాళ్ళ ఆ మెయిన్ ఆఫీస్ ఉంటుంది. అలాంటిది దేశంలో ఎక్కడ లేనిది 100 కోట్లు ఇదే గ్రామంలో ఇన్వెస్ట్ చేశారని చెప్తున్నారు. అంటే మీ గ్రామాన్ని క్యాచ్ చేసుకోవడానికి ఏంటి కారణం? ఏమి క్యాచ్ చేసుకోనికి అదే ఇంకా కుక్కని ఎంక వేస్తే ఉరికొచ్చి ఎంకన పట్టుకునేదిలే. అట్లా ఆ శాస్త్రం అయిపోయింది. జనాలనే అట్లా అలవాటు చేసుకున్నారు. అంటే మరి ఇప్పుడు ఊర్లో అంటే మొత్తం పెట్టుబడి పెట్టిన వాళ్ళు ఏమనుకుంటున్నారు? స్థానికంగా కూడా ఏజెంట్స్ ఉన్నారు అని చెప్తా ఉన్నారు. ఏజెంట్లు ఏం చెప్తా ఉన్నారు? ఏజెంట్లు ఇవాళ వస్తాయి, ఈ నెల పడతాయి, రేపు నెల పడతాయి, ఇట్లా ఊగా బుగ చంపుతున్నారు. అంటే నిద్రపోయినోని జోగొట్టినట్ట ఇట్లా మోసాలు. ఈ ఫంక్షన్ హాల్లో ఇవాళ చికెన్ బిర్యానీ తిని వస్తే మీరు అనేది ఇవాళ 30 రకాలు చేసిండ్రు. మా అమ్మాయి అది తిండే కాదనేది. ఇట్లా జనాలు ఫార్వర్డ్ చేసుకొని ఒకరిని చూసి ఒకడు చేపలు వల చేస్తే. మీరు ఇందాక చెప్పారు కదా 6 లక్షలు పెట్టామన్నారు. మీరే ఇంత పెట్టారు, మీరు 9 లక్షలు. అయితే మీ బంధువులు గానీ మీ సమీప గ్రామాల వాళ్ళతో ఎంత పెట్టించారు ఓవరాల్ గా? మీరు ఓవర్ గా ఒకరిని చూసి చుట్టాల తరపున అట్లా ఇట్లా అట్లా శాస్త్రాలు చేసినారు. బంధువర్గం నుంచి కూడా చేపించినాము. ఒకనైతే 5 లక్షలు వేస్తేనే ఒక కంతు కూడా పడలేవనికి పుట్టుకున్న బాయ్ వాడు యాగతి చేస్తున్నాడు. ఏదో ఒక కుటుంబం ఇక్కడ దాదాపు 1 కోటి రూపాయలు తమకున్నటువంటి భూమిని అమ్ముకొని కూడా ఇన్వెస్ట్ చేశారని చెప్తా ఉన్నారు. నిజమేనా? నిజమే, కరెక్టే. ఆస్తి కూతబెట్టి ఏంటి మరి వాళ్ళ పరిస్థితి ఏంటి అసలు? ఏంటి కాదు, ఆశ పడినారు జనలోకం, ఆశ పెట్టినారు. ఇక్కడ తిండి పెట్టినారు, ఇక్కడ ఆశ పెట్టినారు వడ్డీకి. అట్లా ఈ ఏజెంట్లకు తప్పు, ఫస్ట్ వాడిని పుట్టించినందుకు తప్పు, ఇది ఈ శ్రేయ కంపెనీ పుట్టించినందుకు తప్పు. అది మాకేం తెలియదు, కష్టం చేసి బతుకుతున్నాము.
ఇంత మోసాలు జరిగాయి చూడు. మరి ఎలాంటి న్యాయం కావాలని కోరుతా ఉన్నారు? గతంలో 3 టౌన్లో వేరే వ్యక్తులు ఫిర్యాదు చేయడంతో ఇదంతా బయటకు వచ్చింది. ఎలాంటి న్యాయం కావాలనుకుంటున్నారు? ఎలాంటి మా సొమ్ము మాకి వడ్డీ లేకుండా వచ్చినా సంతోషపడతాం. వానికి ఒక 10 టెంకాయలు కొట్టి మొక్కుతాం. వాని కాలు పట్టుకునే కూడా పట్టుకుంటాము. అడక తినో బుడక తినో ఇండ్లు కుదబెట్టు అట్లా చేసినాము. ఇంతవరకే అదే జరిగింటే యాలకల పెళ్ళాలని కూడా గోగనికి అమ్మి చేస్తారు చూడు సార్. నిజమైన మాట ఇది, ఒరిజినల్ మాట ఇది. మరి కొంతమంది ఇదే గ్రామస్తులు ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం. అన్న చెప్పండి, ఏంటి మనం చూసే ఈ విలేజ్ ఏదైతే ఉందో, ఈ విలేజ్ ఏపీలోనే తడకనపల్లి అంటే పాలకోవకు చాలా ప్రత్యేకత ఉన్నటువంటి గ్రామం. అలాంటి గ్రామంని క్యాచ్ చేసుకొని శ్రేయస్ ఇన్ఫ్రా పేరిట దేశంలో వారికి ఉన్నటువంటి ఏవైతే ఈ ఫ్లాట్స్ కావచ్చు, లేదా వివిధ రకాల సినీ ఇండస్ట్రీస్లో కూడా మేము పెట్టుబడులు పెడుతున్నామంటూ ఘరానా మోసానికి పాల్పడినట్లుగా తెలుస్తూ ఉంది. అయితే ఈ గ్రామంలో ఏ ఇంటికి వెళ్ళినా ఖచ్చితంగా లక్షల్లోనే పెట్టుబడులు పెట్టి అధిక వడ్డీని ఆశ చూపినటువంటి నేపథ్యంతోనే ఇదంతా జరిగిందంటూ స్థానిక గ్రామస్తులు చెప్తున్నారు. ఇప్పటికైనా ఆ సంస్థ సంబంధించిన వారు ఎవరైతే ఉంటారో వారిని అదుపులోకి తీసుకొని ఖచ్చితంగా తమకు న్యాయం చేయాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఎందుకంటే మొదట కొన్ని వడ్ల గింజలను తీసుకొని బొరుగులను ఏ విధంగా ఏవైతే వడ్ల గింజలు ఉంటాయో అవి బొరుగులుగా ఏ విధంగా మారుతాయో అలాంటి పరిస్థితే ఇదే గ్రామంలో కొంతమంది తక్కువ అమౌంట్ని ఎక్కువ అమౌంట్గా సృష్టించుకొని ఈ విధంగా చెప్పడంతోనే అందరూ కూడా ఈ విధంగా పెట్టుబడులు పెట్టడం జరిగిందని గ్రామస్తులు చెప్తున్నటువంటి